రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడి 3 నెలలు అవుతుంది. రేవంత్ సర్కార్ ఇప్పటిదాకా గ్రామాలకు ₹1 కూడా విడుదల చేయలేదు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామ సచివాలయాలు అలంకారప్రాయంగా మారాయి. చివరికి పారిశుద్ధ కార్మికుల జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో పంచాయతీ పాలకవర్గాలు ఉన్నాయి. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. పల్లెలు అభివృద్ధి చెందితే దేశం డెవలప్ చెందుతుందన్నారు. పల్లెలను, పంచాయతీ పాలక వర్గాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అంతకుముందు ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పథకాన్ని అటకెక్కించారు. కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులిచ్చేవి. ఆ ఫండ్స్ జాడే లేకుండా పోయాయి. పంచాయతీలకి ఫండ్స్ కావాలని సర్పంచులు కోరితే బడ్జెట్ లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. మెజారిటీ పంచాయతీల్లో ట్రాక్టర్లు మూలన పడ్డాయి. ఆ ట్రాక్టర్లకు కనీసం ఈఎంఐ చెల్లించడం లేదు. అంతెందుకు పారిశుద్ధ్యం తీసుకెళ్లేందుకు వాహనంలో డీజిల్ పోసేందుకు పాలక వర్గాల వద్ద చిల్లి గవ్వలేదు. దీంతో ట్రాక్టర్ల తాళాలను సర్పంచులు ఎంపీడీఓలకు అప్పగించారు. పల్లెలు, పంచాయతీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. పల్లె ప్రగతి నిధులను టంచన్గా సంఘం నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధులు, ఎస్డీఎఫ్ నిధులు పంచాయతీలకు వచ్చేవి. ఫండ్స్ డోకా లేకపోవడంతో పల్లె పల్లెన ప్రశాంతంగా జరిగేది. కానిప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. నిధులు లేక పంచాయతీలు బోసిపోయి కనిపిస్తున్నాయి. మురికి కాలువలు శుభ్రం చేయడం లేదు. నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదు. పిచ్చి మొక్కలను తీయడం లేదు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం ఆగిపోయింది. దోమల నివారణ ఫాగింగ్ చేయడం లేదు. మొత్తానికి పల్లెల్లో పాలన పడకేసింది. గత సర్పంచులు మాకు గ్రామ పంచాయతీ పరిధిలోని నిధులు మేము కొంత డబ్బు పెట్టి పనిచేశామని మాకు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతానికి గ్రామంలో ఎక్కడ పరిస్థితులు అక్కడనే ఉన్నవి. గ్రామంలో ఉన్న వీధి లైట్లు సరిగా రాకపోవడం వల్ల ఎక్కడ లైట్లు అక్కడనే ఉన్నవి. నీటి కొరత కూడా చాలా వరకు ఎక్కడనే ఉన్నాయి. ఇవన్నీ మేము తక్షణమే పని చేయాలంటే మాకు ప్రస్తుతానికి బడ్జెట్ లేక ఇబ్బంది పడుతున్నాము. మళ్ళా సెక్రటరీ గత 2.5 సంవత్సరాలు ఎలక్షన్ లేకపోవడం వల్ల మేము పైసలు పెట్టినాం, అది పెట్టినాం, ఇది పెట్టినాం అని సర్పంచులతో పాటు గ్రామ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందులు వాళ్ళు గిట్ట మేము పైసలు పెట్టి పనిచేసిన గ్రామాన్ని అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. ఎక్కడ చూసినా ఏ అభివృద్ధి జరగలేదు. ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ప్రస్తుతం మాకు గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడానికి తక్షణమే నిధులను విడుదల చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాము. ప్రభుత్వం నుంచి అనా పైసా రావడం లేదు. దీంతో సర్పంచులపై ఒత్తిడి పెరిగింది. గ్రామాల్లో తాగునీటి సరఫరా చేసే బోర్ల రిపేర్లను సొంత డబ్బులతో చేయిస్తున్నారు. ఇవే కాదు, చిన్న చిన్న పనులను సొంత డబ్బులతో చేయిస్తున్నారు. మొన్ననే లక్షల ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు నిధులు లేక సొంత డబ్బులతో అత్యవసర పనులు చేయిస్తున్నారు. సర్పంచ్ పదవిలో హోదా తప్ప పైసా ఆదాయం లేదని వాపోతున్నారు. లేక ఏ ఒక్క పని చేయడం లేదని ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రం నుండి రూపాయి ఇవ్వడం లేదని మండిపడ్డారు. మాది కొండమల్లపల్లి మండలం, చింతకుంట్ల గ్రామం. మా గ్రామంలో చాలా పెద్ద పాపులేషన్ ఉన్న ఊరు అది. 2400 ఓట్లు ఉన్న ఊరు అది. కాబట్టి మాకు నిధులు సరిపోక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మిషన్ భగీరథ వాటర్ కూడా బాగా ఇవ్వట్లేదు అప్పట్లాగా. మాకు మిషన్ భగీరథ వాటర్ విడవాలి. ఇంకొకటి, నిధులు లేక మా సర్పంచుల పరిస్థితి ఎంతో దీనంగా మారిపోయింది. ఎందుకంటే పాత 2.5 ఏండ్ల ఈ గవర్నమెంట్లో ఎప్పుడు సర్పంచులు ఎన్నిక పెట్టక పైనుంచి నిధులు రాక ఎంతో అస్తవ్యస్తం అయిపోతున్నాయి గ్రామాలు. వెంబడే నిధులు విడుదల చేసి మా ప్రతి ఒక్క సర్పంచ్ని ఒక మంచి గ్రామ పాలన చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మాకు నిధులు రావట్లేదు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్స్ నిర్వహణ లేక మూలన పడ్డాయి. పల్లె ప్రకృతి వనాల్లో నర్సరీ మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. నిర్వహణ లేక డంపింగ్ యార్డ్స్ నిరుపయోగంగా ఉన్నాయి. గ్రామంలో నాటిన మొక్కకు నీరు పోసేవారు లేక ఎక్కడికక్కడ ఎండిపోయాయి. గ్రామాల్లో గత వైభవం కనుమరుగైందని సర్పంచులు అంటున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికై 3 నెలలు అవుతుంది. కానీ నిధులు మాకు ఇస్తా అన్నారు. కానీ ఒక 2.5 లక్షలు 3 లక్షలు వస్తే దానికి మేము 6 లక్షలు ఇచ్చినామని పేపర్లో, టీవీలలో వేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు 6 లక్షలు 7 లక్షలు వేసినామని అనేసరికల్లే మాజీ సర్పంచులు, సెక్రటరీలు మేము ఇంత పెట్టినామని కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకి చాలా ఇబ్బంది పెడుతున్నారన్న. మాకు ఈ సర్పంచ్ ఎన్నిక అయిన తర్వాత 3 నెలల తర్వాత మేము కరెంటు, లైట్లు కానీ,
క్లీనింగ్ కానీ ట్యాంకీలు కానీ గ్రామంలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో చేయాలనే ఆలోచనతో మేము చేస్తున్నాం ఖర్చులు పెట్టి. వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, మేము పని చేసినాం, పాత బిల్లులు ఉన్నాయి మాకు అవి ఇవ్వండి అని మాకు ఒకటే ఇబ్బందులు పెడుతుర్రు. పాత సర్పంచ్లు సెక్రటరీలు కూడా మేము పాత బిల్లులు చేసినాం. 2-3 సెక్రటరీలు ఆయన 2 లక్షలు తీసుకోగానే నేను కూడా 2 లక్షల బిల్లు ఉన్నది, ఆ 2 లక్షలు కూడా ఇవ్వాలి అని వాళ్ళు కూడా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఏమైనా అంటే కలెక్టర్ గారు చెప్తాం, కలెక్టర్ గారు మేము కూడా చెప్తాం, కలెక్టర్ గారి ఆదేశాలు మాకు ప్రజావాణిలో అని చెప్తున్నారు. కానీ మేము ఇప్పటికీ దాదాపు పనులు మేము సొంతంగా డబ్బులు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం. 3 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులు, వాటర్మెన్, ట్రాక్టర్ డ్రైవర్లు, మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదు. దీంతో కార్మికులు పస్తులు ఉండాల్సి వస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన విధంగా నిధులు విడుదల చేయాలని రేవంత్ సర్కార్ను సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.